బోధన్ బీసీ హాస్టల్లో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇంటర్ విద్యార్థుల దాడిలో డిగ్రీ విద్యార్థి వెంకట్ మృతి చెందాడు. మృతిని స్వస్థలం గాంధారి మండలం తిప్పాపురం తండా చదువుకునే విషయంలో విద్యార్థుల మధ్య చెలరేగిన వివాదం. 6 విద్యార్థులు దాడి చేసి చంపారని మృతుని బంధువులు ఫిర్యాదు చేస్తున్నారు. దాడికి పాల్పడ్డ స్టూడెంట్స్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఏకంగా కూడి ఆ బాబును ఒకే రూమ్లో బంధించి చాలా చిత్రహింసలు పెట్టి రాత్రి 10:30 నుండి 11 గంటల ఆ ప్రాంతంలో చంపేయడం జరిగింది. అలాగే వాళ్ళ దోస్తులు, మా గాంధారి మండలి దోస్తులు ఆ విషయాన్ని గమనించి ఆ శబ్దాన్ని విని ఆ పిల్లలందరూ ఆ రూమ్ పైకి రావడం జరిగింది. ఆ రూమ్కి వచ్చేసరికి స్క్రూ తప్పి పడిపోవడం జరిగింది. పడిపోయిన వెంటనే ఆ 4-5 పిల్లలు కలిసి ఆ బాబును ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఆ లోపే ఇంకో 4 కలిసి ఎవరైతే ఆ పిల్లలు ఆ బాబు పైన దాడి చేసిరో 4-5 ఆ విద్యార్థులను ఈ పిల్లలు పరిగెత్తి పట్టుకోవడం జరిగింది. పట్టుకొచ్చి మన పోలీస్ స్టేషన్కి అప్పగించడం జరిగింది. అదే విధంగా మన వార్డన్ సార్ను అదే రాత్రి పోలీస్ స్టేషన్కి అప్పచెప్పడం జరిగింది. అయితే మేము రాత్రి 11 గంటల నుంచి ఇప్పటి వరకు వెయిటింగ్ చేస్తే మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ కనీసం బాడీని చూద్దామంటే కూడా చూపించని పరిస్థితిలో మేము కనీసము నీళ్లు తాగుదామన్నా మాకు ఒక అధికారి కానీ మాకు సపోర్ట్ లేకపోవడము ఈ ప్రభుత్వంలో మాకు చాలా చాలా బాధ వేస్తుంది. అయితే ఆ పిల్లవాడి తల్లిదండ్రులు కనీసము 1 ఎకరం లేని స్థితిలో ఆ పిల్లవాడు ఏదైనా ఉద్యోగం సాధించి మాకేదైనా న్యాయం చేస్తాడనే ఉద్దేశంతో ఆ తల్లిదండ్రులు పిల్లవాడిని పంపిస్తే ఇలాంటి ఆ పిల్లవాడిని ఈరోజు చంపేసి మా కుటుంబాన్ని రోడ్డు పాలు చేయడం జరిగింది. ఈ విషయం పైన మన డిపార్ట్మెంటు న్యాయం చేయాలని, అలాగే వార్డెన్ నుంచి మొదలు పెడితే జిల్లా స్థాయి వరకు వాళ్ళందరిపైన చర్య తీసుకోవాలని మేము కోరుకోవడం జరుగుతుంది. అదే మాకేందంటే ఏకైక బాధ, మేము రాత్రి 11 గంటల నుంచి కనీసం 200-300 మంది ఉంటే మన డిపార్ట్మెంట్ ఏం చేస్తుందనే విషయాన్ని నేను ఈరోజు కణాఖండంగా ప్రశ్నించడం జరుగుతుంది. ఇంకా మాకు ఒక 5-10 నిమిషాల్లో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే కనుక మేము ప్రతి మండలాలలో ధర్నాలు చేసి రస్తారోకోలు చేసే కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేస్తామని ఈ విధంగా మేము తెలియజేయడం జరుగుతుంది. అంటే దేనికోసం గొడవ అయినట్టు కానీ ఇంతకుముందు కానీ ఏమైనా ఉన్నాయని చెప్పారు? ఇంతకుముందు గొడవ అయినట్టు ఎలాంటి విషయాలు లేవు. కాకపోతే ఈ పిల్లలు ఏం చేశారంటే, ఈ పిల్లవాడు మా పైన ఏం డామినేషన్ చేయాలా, ఈయన మాకేం చదువుమని చెప్పాలా, ఈ పిల్లవాడు మావాడు ఏమైనా వేరే తప్పులు ఏమైనా చేస్తే మీరు వాళ్ళ తల్లిదండ్రులను కానీ మన డిపార్ట్మెంట్ వాళ్ళను కానీ పిలిపించి వానిపైన చర్యలు తీసుకోవాలి. కానీ ఈరోజు అర్ధనగ్నంగా దారుణంగా చంపడం అనే విషయం ఏంటిదని మేము ప్రశ్నించడం జరుగుతుంది. ఈ విషయం పైన డిపార్ట్మెంట్ చర్యలు తీసుకొని ఎడల మేము మా చర్య వేరే రకంగా ఉంటుందని మేము తెలియజేయడం జరుగుతుంది. ఎంతమంది